చికెన్ మజ్జిగ పులుసు. ఇక్కడ 2 ఆనియన్, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. చికెన్ ఫారం కూడా తీసుకున్నాను, ఉడకబెట్టుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకొని ఈ వాటర్ అంతా బాగా ఎగిరిపోయేదాకా మంచిగా ఉడకబెట్టుకోవాలి. పైనుంచి పచ్చిమిర్చి పేస్ట్, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దగ్గరగా ఫ్రై చేసుకున్నాక ఒక పావు గంట 20 నిమిషాల పాటు దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఒక బౌల్లో పెరుగు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఈ తాలింపు ఇందులో మిక్స్ చేసుకొని ఈ పెరుగుని ఈ చికెన్లో వేసుకొని ఒక అరగంట తర్వాత తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా